నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఆ ధర్మానికి కట్టుబడ్డ ఎంతో మంది పుణ్యాత్ములు, సత్పురుషులు మనకు సదా ఆదర్శప్రాయులు. వారి బాటలో నడుస్తూ ప్రతినిత్యం మనం ఎన్నో రకాల ధర్మాలని ఆచరిస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో చాలా రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి, సహజమే. మరి వాళ్ళ సందేహ నివృత్తికే అన్వేషిస్తూ మన ఈ కార్యక్రమానికి ఎంతో శ్రద్ధగా ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ రాసి పంపిస్తున్నారు. వాటన్నిటికీ కూడా శాస్త్రీయమైన సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, కాశీ కవి, శతావధాని శేఖర విద్యా వారిధి డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. మరి ఈనాటి మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. సమస్త సన్మంగళాని భవంతు. అడగండి. మొదటి ఉత్తరం చూద్దామండి. పాలకొల్ నుంచి హర్షిత రాస్తున్నారు. ఆలయాల్లో అభిషేక జలం బయటికెళ్లే చోట గోముఖం ఉంటుంది, ఎందుకు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఆలయాలలో అన్ని ఆలయాలలోనూ గోముఖం కనపడదు మనకు. పానవట్టం రూపంలో శివాలయములలో అభిషేకం జరిగినటువంటి జలం బయటకు వచ్చేటువంటి స్వరూపం అట్లా కనిపిస్తూ ఉంటుంది. కొన్ని చోట్ల మనకు కొన్ని నదులు గోముఖం నుంచి వెలువడినటువంటి సన్నివేశంతో గోవు పరమ పవిత్రమైన సర్వదేవతల యొక్క స్వరూపం కనుక గోముఖం నుంచి వెలువడినట్లుగా కొన్ని చోట్ల ఆ రూపాన్ని అట్లా చిత్రీకరిస్తూ ఉంటారు. గోముఖంగానే ఉండాలి అనేటువంటి ప్రత్యేకమైన నియమం మనకు ఆగమశాస్త్రంలో ఏమీ లేదు. గోముఖంలో నుంచి రావటం పవిత్రతను తెలియజేస్తుందనే ఉద్దేశంతో గవాం అంగేషు తిష్టంతి, గోవు యొక్క శరీరంలో సమస్త దేవతలు ఉన్నారు అనేది మనకు గోమాత యొక్క విశిష్టత. అందుచేత దానిని తెలియజేయటం కోసం అక్కడి నుంచి వచ్చేటువంటి అభిషేక జలాన్ని శిరస్సున చల్లుకోవడానికి తీర్థంగా కూడా తీసుకుంటూ ఉంటారు. వీటన్నిటికీ గోముఖం నుంచి వచ్చినటువంటి జలం పరమ పవిత్రమైనటువంటిది. శంఖం ద్వారా అయినా రావాలి, గోముఖం ద్వారా అయినా రావాలి అనేటువంటి సంకల్పంతో నిర్మాణంలో గోముఖాన్ని చూపిస్తూ ఉంటారు. కొన్ని దేవాలయములలో ఉంటుంది, అన్ని దేవాలయములలోనూ అట్లా ఉండదు. కాబట్టి దీనివల్ల మనం తెలుసుకోవలసినటువంటిది గోమాత యొక్క విశిష్టత. సమస్త దేవతలకు నమస్కరించినటువంటి ఫలితం గోవుకు నమస్కరించడం ద్వారా వస్తుంది. పంచగవ్యముల యొక్క సేవనం ద్వారా మనలో ఉండేటువంటి సమస్త పాపములు, అనేక దోషములు తొలగిపోతాయి. కాబట్టి ఏ మంత్రోపదేశం కావాలన్నా, ఏది చేయాలన్నా, షష్ఠిపూర్తి, సప్తతి పూర్తి ఇటువంటి సందర్భాల్లో కూడా మనం అప్పటి వరకు చేసినటువంటి పాపములు, దోషములు తొలగిపోవడానికి, ఆరోగ్యం మనకు లభించడానికి పంచగవ్య ప్రాశనం చేయిస్తూ ఉంటారు. కాబట్టి గోవు యొక్క మహిమ, గోవు నుంచి వచ్చేటువంటి ఈ ద్రవ్యములన్నీ కూడా మనకు అన్ని విధాల ఇహపర లాభదాయకములైనవి అనే విషయాన్ని తెలియజేయడానికి, గోమాత యొక్క విశిష్టతను తెలియజేసుకోవడానికి అట్లా గోముఖం ద్వారా స్రవించేటువంటి జలాన్ని మనం అభిషేక జలాన్ని స్వీకరించడానికి కొన్ని దేవాలయములలో ఈ గోముఖ నిర్మాణం జరుగుతుంది. ఆ విధంగా మనం గోమాతను నమస్కరిద్దాం, గోమాత యొక్క విలువను తెలుసుకుందాం. మరో ఉత్తరం చూద్దామండి. కల్పన రాజమండ్రి నుంచి రాస్తున్నారు. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు బంధుమిత్రులు చనిపోతే వెళ్ళకూడదంటారు, నిజమేనా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. వెళ్ళకూడదు అనేటువంటిది పాటింపబడుతూ ఉన్నటువంటి ఆచారం. బంధుమిత్రులు ఏవైనా ఇటువంటి వాటికి వెళ్ళకూడదు అని, ముఖ్యంగా 6 మాసములు దాటిన తర్వాత అసలు వెళ్ళకూడదు. ఎందుకంటే అప్పటి నుంచి వీళ్ళు కూడా జాతాశౌచ స్థితిలో ఉన్నట్లుగా ఏ సందర్భంలో అయినా అటువంటి కార్యక్రమములకు భర్త కానీ వారు దూరంగా వెళ్ళకూడదు, ఇటువంటి సన్నివేశాల్లో వెళ్ళకూడదు, వాళ్ళ మనస్సు వికలం కాకూడదు ఇత్యాది నియమములు ఎన్నింటినో ఉద్దేశించి ఈ సందర్భములలో, అంతేకాదు దేవాలయాలకు కూడా వెళ్ళొద్దని చెప్పారు. కనుక ఇటువంటి మరణ సన్నివేశాలు వీటి గురించి ఆ సందర్భంలో వెళ్ళకూడదు. బంధుమిత్రుల మరణంలో అత్యవసరమైనవి తప్పకుండా ఆత్మీయులైనటువంటి సమీప జ్ఞాతులైనటువంటి వారు తప్పకుండా వెళ్ళనవలసిన వారికి కూడా వెళ్ళటానికి సందేహిస్తూ ఉంటారు.
దీనికి లేత నెలలలో అయితే వెళ్ళి పలకరించడానికి, అంటే అత్యంత సమీప జ్ఞాతులైనప్పుడు మాత్రం అత్యవసరమైన పరిస్థితుల్లో, ఆ తర్వాత నెలలు ఎక్కువ అయినప్పుడు అంటే షణ్మాసములు దాటిన తర్వాత మాత్రం వెళ్ళటానికి వీల్లేదు అని ఆ ఆచారాన్ని పాటిస్తున్నాం. దీనికి కారణం ఆ ప్రభావం ఈ వీళ్ళపైన పడకుండా ఉండటం కోసం, ముఖ్యంగా గర్భిణీ స్త్రీకి అటువంటి మాటలు వినటం కానీ వాటి వలన ఆందోళన కలగటం కానీ ఇటువంటివి జరగకుండా ఉండాలి. ప్రశాంతమైనటువంటి జీవనంతో కడుపులో ఉన్నటువంటి శిశువుకి ఆరోగ్యంగాను, ఎటువంటి ప్రమాదములు లేకుండాను, గర్భపాతం లేకుండాను సుఖప్రసవం అయ్యేందుకు కాను ఇటువంటి నియమములన్నీ ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి ఈ నెలలు ఎక్కువ అవుతున్న కొద్దీ ఇటువంటి వాటికి అసలు వెళ్ళకూడదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మరి ఉత్తరం చూద్దామండి. నందిని హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ఉపదేశం లేకుండా మంత్ర జపం చేయవచ్చునా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఉపదేశం లేకుండా మంత్ర జపము చేయరాదు. మంత్రములు మనకి ఇవాళ పేపర్లో కనిపిస్తున్నాయి, టీవీల్లో వినిపిస్తున్నాయి. అయితే ఉపదేశం లేకుండా వాటిని జపించటం ద్వారా మనం ఆశించినంత ఫలితాన్ని పొందలేము. ఎవరైతే ఆ మంత్రమును లక్షల సంఖ్యలో అనుష్ఠానం చేసి ఉన్నారో ఆ చేసినటువంటి వారి ఉపదేశం ద్వారా ఆ మంత్రములలో ఉండే బీజాక్షరముల యొక్క శక్తి ఈ ఉపదేశాన్ని పొందిన వారికి లభించడం ద్వారా మళ్ళీ ఆ పరంపరగా ఇది ఒక వారసత్వం లాంటిది. తప్పకుండా అటువంటి గురువు నుంచి ఇప్పుడు మనకు ఉపదేశం చేసేవారు పొంది ఉండాలి. పరంపరగా ఈ గురు పరంపర సాగుతూ ఉండాలి. ఈ ఉపదేశం చేసేవారు ఉపదేశం చేయించుకుని మరిచిపోయిన వాళ్ళై ఉండకూడదు. వారు నిత్యము దీనిని అనుష్ఠానం చేసేటువంటి వారై ఉండాలి. అప్పుడే ఆ మంత్రమును చెప్పే అర్హత వారికి లభిస్తుంది. వారి నుంచి స్వీకరించినటువంటి వారు ఆ మంత్రము యొక్క విలువను, ఆ మంత్రం యొక్క శక్తిని వీరు పొంది, గురువు నుంచి శిష్యుడు పొంది తాను మళ్ళీ తన అనుష్ఠానం చేత మరొకరికి ఉపదేశించే స్థితికి చేరుకుంటారు. కాబట్టి మంత్రములు అక్షరములే కదా, అక్షరములు మనం పేపర్ మీద చదివాం కదా, కాగితం మీద చదివాం, లేకపోతే ఎవరో మనకు మైకులో చెప్పారు, టీవీలో చూసాం కదా అని అనుకుంటే ఆ మంత్రము గొప్పది అని తెలుసుకోవడం వరకు బాగానే ఉంటుంది. కానీ దానిని ఒక క్రమ పద్ధతిలో అనుష్ఠానం చేయాలి అంటే అటువంటి గురువు నుంచి పొందినప్పుడు మాత్రమే ఆ మంత్రము యొక్క సత్ఫలితాన్ని మనం పొందగలుగుతాం. ఇది మనకు మంత్రశాస్త్రం చెప్పేటువంటి విషయం. ఒక అనుష్ఠాన తీవ్రత చేత దానికి శక్తి ఒకరు పలికితే వస్తుంది, మరొకరు అదే పలికితే రాదు. కాబట్టి అట్లాంటి అనుష్ఠానం చేసినటువంటి వారి నుంచి ఉపదేశం పొంది తీరాలి. ఇందులో ఎటువంటి సందేహము లేదు. కనుక మంత్రాలు మనకు ఎక్కడో వినపడ్డాయి, కనపడ్డాయని దీన్ని జపం చేసేద్దాము అని అనుకుంటే భక్తి మంచిదే, కానీ దాంట్లోని నిజమైన శక్తిని పొందాలి అంటే తప్పకుండా అర్హులైన గురువుల నుంచి ఉపదేశం పొందాలి. ఈ విషయాన్ని తెలుసుకోదాం. మరి ఉత్తరం చూద్దామండి. కాకినాడ నుంచి అనిల్ రాస్తున్నారు. అంత్యక్రియలు, శ్రాద్ధ కర్మలు పూర్తి చేసిన వారు ఆలయంలో నిద్ర చేయాలంటారు, ఎందుకు వివరించండి అంటూ రాస్తున్నారు. అంత్యక్రియలు, శ్రాద్ధ కర్మలు, ముఖ్యంగా శ్రాద్ధ కర్మలు అంటే అంత్యక్రియలు అంటే మనకు ఈ 15 కర్మలు మనం బతికి ఉండగా జరిగేటువంటివి పంచదశ కర్మలు. ఈ 16వది ఈ దేహం తాలించిన తర్వాత జరిగేటువంటి కర్మను వారికి సంతానం చేసినటువంటి వారు మళ్ళీ మరొకరి ఇళ్లకు వెళ్ళకూడదు అని, వారు వివాహం అయినటువంటి వారు అత్తవారింట్లో నిద్ర చేయాలి, వారు అటువంటి అవకాశం లేనటువంటి వారు దేవాలయంలో నిద్ర చేయాలి, ముఖ్యంగా శివాలయంలో నిద్ర చేయాలి. కొన్ని ఆంజనేయ ఆలయాల్లో, కొన్ని ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాలలో ఈ ఆలయంలో చేయాలి అనేటువంటి ఒక ఆచారం ఏర్పడి ఉంటుంది. ఆ ఆచారం ప్రకారం ఆ ఆలయంలో నిద్ర చేసిన తర్వాత వారికి మరొకరి ఇళ్లకు వెళ్ళేటువంటి అర్హత లభిస్తుంది అనేటువంటి మనస్సుకి, అంటే వెళ్ళిన వారికి మన ఇంటికి పలానా వారు వచ్చారు, మొన్నటిదాకా కర్మకాండాలు చేశారు అనే ఒక భయం, అట్లాగే వెళితే ఏమవుతుందని వీళ్ళల్లో భయం, ఇటువంటివన్నీ లేకుండా మనం భగవత్ సన్నిధానంలో, ముఖ్యంగా శివాలయములలో, ఆంజనేయ ఆలయములలో ఈ నిద్ర చేయటం ద్వారా, అలాగే కనకదుర్గ ఆలయంలో విజయవాడలో చేస్తూ ఉంటారు. ఇట్లా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆలయములలో
నిద్ర చేసితే ఆ దోషం తొలగిపోతుందని వారు వెళ్ళిన వారికి వీరికి కూడా మనస్సుకి ఒక ప్రశాంతత లభిస్తుంది. ఈ సంప్రదాయం పాటింపబడుతోంది. అందువలన ఈ సంప్రదాయాన్ని పాటించడం వలన మన బంధుమిత్రులందరూ కూడా మనం ఈ పూర్తిగా ఆ దుఃఖం నుంచి బయటపడినటువంటి భావంతో మనం అందరిళ్ళకి వెళ్ళటం రావటానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇది పాటించడంలో ఎటువంటి మొహమాటము లేకపోతే మనం అవునా కాదా అనుకోవాల్సిన అవసరము లేదు. పాటించడం వల్ల ఒక ప్రశాంతత. ఉత్తరం చూద్దామండి. శ్రీధర్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. రాహుకాలం తమిళ సంప్రదాయం అని అంటారు, మరి మనం తప్పనిసరిగా పాటించాలా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. రాహుకాలం ఈ మధ్యకాలంలో మనకు ఈ తెలుగు ప్రాంతంలో అంటే చాంద్రమానాన్ని మనం పాటిస్తాం, వారు సౌరమానాన్ని పాటిస్తారు. ఈ రాహుకాలాన్ని చూడటం అనే స్థితి మనకు అంతగా పాటింపు లేదు. తెలుగు ప్రాంతంలో ఈ చాంద్రమాన పంచాంగాలను మనం అనుసరించేటువంటి మనం దుర్ముహూర్తం అనేది ప్రతి వారానికి ఒక సమయం దుర్ముహూర్తం ఉంటుంది. శనివారం సూర్యోదయానికి ముందు ఉండేటువంటి ఆ కాలాన్ని, అట్లాగే ప్రతి వారమునకు కూడా ఒక దుర్ముహూర్తం, అది వదిలి మిగతా వాటిని చూడటం అనేది రాహుకాలం పట్టింపు మన తెలుగువారికి ఈ మధ్యన ఈ మాధ్యమ విధానం అంతా ఎక్కువగా పెరిగిపోయి అన్ని చోట్లకి అన్ని సమాచారాలు వ్యాపించడం చేత అందరూ అన్నిటినీ తెలియజేయటం పాటించటం. ఈ దేశంలో ఉండి మనం చైనా వాస్తు, జపాన్ వాస్తు వాటికి వీటికి ఎక్కువ మనకు ప్రపంచం అంతా ఇప్పుడు ఒక గ్రామంగా అయిపోవటం చేత అన్ని ఆచారాలు అన్ని సంప్రదాయాలు అన్నీ మనకు వర్తిస్తాయా వర్తించవా అనేది లేకుండా కొత్తది మనం పాటిస్తే గొప్ప అని అనుకుంటున్నాం మనం. కాబట్టి రాహుకాలం అనేది చూసేటువంటి ప్రాంతములలో అనాదిగా వారు చూస్తూ ఉండగా మనం ఈ దుర్ముహూర్తములను మాత్రం చూస్తూ ఉంటాం. ఇప్పుడు రాహుకాలములను గురించి కూడా పంచాంగములలో ప్రకటించటము అందరూ చూడటము జరుగుతున్నది. కనుక మనకు రాహుకాలం గురించి అంత పట్టింపు లేదు. ఇది అంటే మన పరంపరా సంప్రదాయంగా మనకు పట్టింపు పెద్దగా ఆ రాహుకాలం గురించి లేదు. మరి ఉత్తరం చూద్దామండి. తులసి గుంటూరు నుంచి రాస్తున్నారు. తీర్థయాత్రలకు వెళ్ళాలి అని అనుకునేవారు తిథి వార నక్షత్రాలు చూసుకోవాలా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. తీర్థయాత్రలకు వెళ్ళేవాళ్ళు తిథివార నక్షత్రాలు తప్పకుండా చూసుకోవాలి. అయితే ఇప్పుడున్న రైళ్ళు, బస్సులు, విమానాలు మన ప్రయాణానికి తగిన వేళటికి బయలుదేరతాయా, ఆ వేళటికి మనం వెళ్తామా, ఇవన్నీ ఎట్లా కుదురుతాయి అని అంటే మనం ఆ తీర్థయాత్రలకనే కాదు ప్రతిరోజు ఏ పనికైనా వెళ్ళేటప్పుడు ఆ రోజు ఆ వారం నాడు ఆ దిక్కుకు వెళ్ళవచ్చునా లేదా, ఎటువంటి ఫలితాలు లభిస్తాయి అనేటువంటి సూక్ష్మమైన ఈ జ్యోతిష విచారం అనేది ఉన్నది. దాని ప్రకారం కనుక చూసినట్లయితే మనం ముందు తారాబలం చూసుకోవాలి. ఆ రోజు నక్షత్రం ఏమిటి, మన నక్షత్రం ఏమిటి, మనం చేసేటువంటి పని ఈ నక్షత్రానికి సరిపోతుందా, మనకి ఇవాళ జన్మతార, సంపత్తార, విపత్తార, ఏ తార అనేది చూసుకోవటం అనే ఆచారం ఉండేది. అలాగే చంద్రబలం చూసుకోవడం, తారాబలం, చంద్రబలం ఇత్యాదులు గమనిస్తూ ఆ వారాన్ని బట్టి మనం ఈ వారం తూర్పు దిక్కుకు వెళ్ళవచ్చునా, పడమటి దిక్కుకు వెళ్ళవచ్చునా అనే విచారం ప్రతి కదలికలోనూ ఇంత గమనింపు ఉండేది. కానీ ఇప్పుడు మనం అనుకున్నట్లుగా కార్యక్రమాలు జరుగుతాయంటే తిథివార నక్షత్రాలు తీర్థయాత్రలకు కాబట్టి మనం చూసుకుని తగు విధంగా ప్రయాణం కావటం, ఆ సమయానికి మాకు రైలో బస్సో లేదు అని అనుకుంటే మన పాత్ర సామగ్రిని లేకపోతే మన ప్రయాణం అయ్యేటువంటి సంచిని, సామాన్లను ఆ సమయానికి బయలుదేరి ఒక పక్కవారి ఇంట్లోనూ ఇంకో చోట ఎక్కడో పెట్టి అక్కడ అవి తీసుకుని బయలుదేరటం అనేది ఇటువంటివి కూడా దీనికి ప్రత్యామ్నాయ ఉపాయాలు కూడా పూర్వకాలం నుంచి ఆచరించేటువంటివి మనం గమనించవచ్చు. ఏ పనికైనా తిథివార నక్షత్రాలు చూసుకుని ప్రయాణం చేయటం అనేది అత్యుత్తమమైనటువంటి పద్ధతి కాదు. తీర్థయాత్ర కాబట్టి నాకు తోచింది నేను ఇప్పుడు వెళ్ళిపోతాను అంటే అది దైవ కార్యం కనుక అని అన్నప్పటికీ మనం ఆ దిక్కుకు వెళ్ళటం, ఆ సమయానికి వెళ్ళటం అనేది ఈ జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించినటువంటి విషయం. లేదు భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం నేను ఇప్పుడు అనిపించింది వెళ్ళిపోతాను అంటే దానికి కూడా ఒక మహర్షి మనోజవంతు మాండవ్యం అని మాండవ్య మహర్షి
నీకు మనసులో అనుకుంటే బయలుదేరు అనేటువంటి పద్ధతి కూడా చెప్పాడు. కాబట్టి ఆ ఋషికి నమస్కరించైనా మనం బయలుదేరవచ్చు. తిథివార నక్షత్రాలు చూసి బయలుదేరటం అనేది మన మనస్సుకి ఎటువంటి ఆందోళన లేకుండా చేస్తుంది. మరి ఉత్తరం చూద్దామండి. కావ్య హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ప్రతిరోజు సూర్య నమస్కారాలు ఆచరించేవారు ప్రతికూల పరిస్థితులలో అర్ఘ్యం ఎలా ఇవ్వాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. సూర్య ఆరాధన నిత్యము చేసేటువంటి విధానం తప్పకుండా ఉపనీతులైనటువంటి వారు సంధ్యావందనం చేయటం అనేది అది సూర్యునకు తప్పకుండా జరగవలసినటువంటిది. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము త్రికాల సంధ్యావందనం చేయటం, త్రికాలముల యందు సూర్యునకు అర్ఘ్యప్రదానం చేయటం అనేటువంటిది మనం చేసి తీరాలి. చేస్తేనే ఆయన ప్రయాణం సరిగ్గా సాగుతుంది అనేది మనకు వైదికమైనటువంటి విషయం. మందేహాది రాక్షసులు ఆయన దారికి అడ్డు వస్తూ ఉంటారని, వారిని తొలగించడానికి సూర్యోదయం కాకముందు ఉదయాన నక్షత్రములు ఉండగా సూర్యునకు మనం సంధ్యావందనంలో అర్ఘ్యములు ఇవ్వాలి. ఇస్తే అవి ఈ జలం మనం ఎన్ని చుక్కలైనా సరే, ఉద్రేణి నీళ్ళైనా వెళ్ళి ఆ రాక్షసులను తొలగిస్తాయి. వాటికి పదునైన ఆయుధాలుగా పనిచేస్తాయి. ఇవి వాళ్ళు దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. సూర్యుని వేగం ప్రయాణం చక్కగా సాగుతూ ఉంటుంది. వారు అడ్డు రాకుండా ఉంటారు. కాబట్టి ఈ విధంగా సూర్యుని వల్లనే మనకు సమస్తమైనటువంటి ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. ఆరోగ్యం కావాలన్నా ఏది ఆయురారోగ్య భోగభాగ్యములన్నీ, పాడి పంటలన్నీ మనకు సూర్య భగవానుల వలన లభిస్తూ ఉంటాయి. సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడు. కాబట్టి ఆయనను మనం ఇబ్బందులు లేకుండా ఆయన ప్రయాణం సాగటానికి చేసేది ఒకటి. మరొకటి, ఇప్పుడు వారు అడిగిన ప్రశ్న సూర్య నమస్కారములు అనేది. నమస్కార ప్రియో భాస్కర అని సూర్యునకు నమస్కారములు పెడితే మనం హోమం చేసి ఆయనకు హవిస్సులు ఇచ్చినంత పుణ్యం వస్తుందట. అక్కడ నమశబ్దానికి ఆ హవిస్సు అనే అర్థం కూడా వేదంలో చెప్పబడింది. కాబట్టి మనం ఏమీ చేతగాని వారు, ఏమీ చేయలేని వారు నమస్కారం పెడితే చాలు. సూర్యునికి నమస్కారం, ద్వాదశ నమస్కారములు చేసినట్లయితే ఆయన మనకు అనుగ్రహాన్ని ఇస్తాడు అని చెప్పబడుతుంది. కాబట్టి సూర్యుడు కనపడినా కనపడకపోయినా ఈ పని చేయవచ్చు. సంధ్యావందనం చేసేవారు సూర్యుడు కనపడక ముందే చేయాలి. ఆకాశంలో మబ్బు పట్టి ఉన్న సూర్యుడు ఎక్కడో ఉండే ఉంటాడు, మబ్బు వెనక ఉండే ఉంటాడు. కనుక మనం సూర్యుడు కనపడితేనే చేస్తాము అని అనుకోకూడదు. అయితే కొంతమంది సూర్యుడు కనపడితేనే భోజనం చేసేటువంటి దీక్ష తీసుకున్న వాళ్ళు ఉంటారు. సూర్యుడు కనపడకపోతే వాళ్ళకి దుర్దినం. మేఘచ్చన్నేన్ని దుర్దినం అని ఆకాశంలో మబ్బు పట్టి సూర్యుడు మనకు ఇంతైనా కనపడకపోతే, ఒక నిమిషమైనా కనపడకపోతే ఆ రోజుకి దుర్దినము అని పేరు. సూర్యుడు కనపడితేనే సుదినం. కాబట్టి ఆ రోజు వాళ్ళు భోజనం చేయరు. ఒకప్పుడు ముసురు పట్టినప్పుడు 1 రోజు, 2 రోజులు, 3 రోజులు కూడా ఆకాశం మేఘావృతమై మనకు సూర్య దర్శనం కాదు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? అన్ని రోజులు వాళ్ళు ఆహారం లేకుండా, అందుకోసం దానికి కొన్ని ప్రక్రియలు, ఉపశాంతులు చెప్పారు. ఒక జల్లెడ దీపం వెలిగించి ఆ దీపం ముందు జల్లెడ పెట్టినట్లయితే ఆ జల్లెడ వెలుగులు సూర్యకిరణములులాగా భావించి సూర్యునికి నమస్కరించి వీరు ఏదైనా ఆహారం తీసుకోవటం, భోజనం చేయటం, ఇటువంటివి ఈ సౌర మతాన్ని ఆచరించేటువంటి వాళ్ళు, అంటే సూర్యుడినే ప్రత్యేకమైన దైవంగా భావించి ఆరాధించేవారు కొంతమంది ఉన్నారు. శంకరాచార్య స్వామి వారు చెప్పినటువంటి షణ్మతములలో సౌరము అనేది ఒకటి. అప్పుడు వారు సూర్యుడిని ప్రత్యేకమైన దైవంగా, వారి అభిమాన దైవంగాను, ఇష్టదైవంగాను వారు ఆరాధిస్తూ ఉంటారు. కాబట్టి ఇది సూర్యునికి సంబంధించినటువంటి సమాచారం. సూర్యుడు అందరూ నమస్కరించవలసిన వాడు, అందరూ ఆరాధించవలసిన వాడు. తేలికగా నమస్కారానికి అనుగ్రహించేటువంటి ఒక బోళాశంకరుడు అంటామే, అట్లాగే ఈయన కూడా మనం ఏమీ చేయలేకపోతే నమస్కారం చేయడం ఒకటి. అర్హత ఉన్నవారు కొన్ని నీళ్లు, మనం నదికి వెళ్ళి స్నానం చేసినప్పుడు సూర్యుడికి కాసి నీళ్లు వదిలితే మనం ఎక్కడి నుంచి తేవక్కర్లేదు, ఆ నదిలో నీళ్ళే మళ్ళీ వదులుతాం. కానీ వీటి వలన సూర్యునకు ఎంతో ఉపయోగం ఉంటుంది, సూర్యునకు మన యందు అనుగ్రహం కలుగుతుంది. అటువంటి సూర్య ఉపాసనం అనేది
మనకు అనేక విధాలుగా ఉపయోగిస్తుంది. జ్ఞానాన్ని ఇస్తాడు. గాయత్రీ మంత్రం యొక్క అర్థం సూర్యుడిని ప్రార్థించడమే. జ్ఞానం ఇవ్వయ్యా అని అడగటం. ధియో యోనః ప్రచోదయాత్, మాకు బుద్ధిని ప్రసాదించమని అడుగుతున్నాం. కాబట్టి శరీరానికి ఆరోగ్యం కావాలన్నా, మెదడుకి బుద్ధి కావాలన్నా, జ్ఞానం కావాలన్నా ఏవైనా కూడా సూర్య భగవానుని వలననే మనకు రావలసి ఉన్నాయి. కనుక సూర్యోపాసనకు సూర్యుడు కనపడలేదు కాబట్టి నేను ఇవాళ మానేస్తాను అని వంక పెట్టి మానకూడదు. సూర్యుడు కనపడకపోయినా సరే సంధ్యావందనం చేయవలసినదే, అర్ఘ్యప్రదానం చేయవలసిందే, సమయానికి చేయవలసిందే. ఉదయం చేసేటువంటిది నక్షత్రములు ఉండగా చేయాలి. మధ్యాహ్నం సూర్యుడు మధ్యాహ్నం ఆకాశంలోకి రాకముందు, అంటే నడినెత్తికి రాకముందే చేయాలి. సాయంకాలం నక్షత్రములు రాకముందే చేయాలి. ఇట్లాంటివన్నీ కూడా మనకు ఆయా సమయములకు, అంటే ఉదయం నక్షత్రములు ఉండగా చేయాలి. అంటే సూర్యుడు వచ్చాక చేస్తాను, రాత్రి నేను ఉదయం 10ంటికి చేస్తాను అట్లా అనకూడదు. వీలైనంత వరకు ఉదయం నక్షత్రములు ఉండగా చేయాలి, సాయంకాలం నక్షత్రములు రాకముందే చేయాలి. ఇంత జాగ్రత్తగా సూర్యోపాసన చేసినట్లయితే మనకు సూర్యానుగ్రహం కలుగుతుంది. సూర్యుడు అన్ని దేశాల వారికి, అన్ని మతాల వారికి, అన్ని ప్రాంతాల వారికి ఆరాధనీయుడైనటువంటి ప్రత్యక్ష దైవంగా మనం భావించి సూర్యునికి నమస్కరిద్దాం. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.